ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య నుండి సామ్యూయల్ జేసన్ ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు ప్రార్థన చేసుకున్నాం. భూతవర్తమాన పశువుని సర్వాధికారి దేవునికి ప్రభు పరిశుద్ధుని యుద్ధ చేత నిత్యం పోషణ తండ్రి మీకు అంతే దేవతని సాయంత్రం దేవతని కార్యక్రమం మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు తండ్రి మాతో పాటు ఏదైతే వారి లైవ్లో వస్తున్న వాళ్ళందరినీ మీరే కాపాడమని నడిపించున్నాం తండ్రి తీసింది. ఈ ప్రోగ్రామ్ అంతా మీరే సక్సెస్ఫుల్ అయితే నడిపించున్నాం తండ్రి తీసింది. దేవతండి పాటలను శుద్ధించి భాగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా తరచుకోమని నడిపించున్నాం తండ్రి తీసింది. దేవతని కార్యక్రమంతో మీరు ముందు నడిపించమని ఏ శక్తిలో నడిపించున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి దూత పాట పాడుడి 127వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి, ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున, భూజనములెల్లాను సౌఖ్య సంభ్రమయేను, ఆకాశమునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరావతారుడా, నిన్ను నేన శక్యమా, దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయేను, భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు, నేను నాము వారికి ఆత్మశుద్ధి కల్గును, దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3 గల వచనములను మన మధ్యలో నుండి సామ్యూయల్ జేసన్ చదివి వినిపిస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3 గల వచనములను చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1 నుంచి 3 గల వచనం చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునకు ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా క్షుయును శబాను ఇచ్చి ఉన్నాను. దేవుని వాక్యం దీనికి ఆశ్రయించును గాక. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు
దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలకుల దూతలతో నిత్యము నిరంతరము పోరాడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నా నోటి బూరగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మశక్తి చేత నింపండి ప్రభా. ఎవరైతే ప్రభా ఏ సమస్యలతో ఏ బాధలతో ప్రభా నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీ మాటలు వింటున్నారో ఆ బిడ్డల సమస్యలు, బాధలు, ఇబ్బందులన్నిటినీ ప్రభా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము వాక్య భాగంలోకి వెళ్తే 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము చివరి వచనంలో గమనించినట్లయితే, నేను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు మనం కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుందాం. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించడం వలన మన జీవితంలో జరిగే మేలులను గురించి మనము తెలుసుకుందాం. మనం ఈ లోకంలో గమనించినట్లయితే లోకానుసారంగా మనము ఏదైనా ఫంక్షన్ జరిగినా లేకపోతే ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగినా మనము గొప్ప వ్యక్తులను లేకపోతే ముఖ్య అతిథులను మనము ఇన్వైట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మన యొక్క కుటుంబంలో మన ఫంక్షన్కి వాళ్ళు రావడం వలన మన ఫంక్షన్లో మనకు ఆధిక్యత పెరుగుతుందనో లేకపోతే వాళ్ళ నుండి మనము ఏదైనా సహాయం ఆశించో మనం ఏం చేస్తామంటే అతిథులను పిలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు రావడం వలన మనము స్టేటస్ పెరగడం కానీ, వాళ్ళు రావడం వలన ఏదైనా మన ఇబ్బందుల్లో మన అవసరతల్లో తీరుస్తారన్న ఉద్దేశంతో మనము గొప్ప వ్యక్తులను పిలుస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ఉండేటువంటి ఒక వ్యక్తులను మనము మన కుటుంబంలోనికి మనము ఇన్వైట్ చేసి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉంటున్నామే. దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు నిన్ను తన రక్తం పెట్టి కొని నీవు నా సొత్తు, నిన్ను నేను విమోచించి ఉన్నాను, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పే యేసయ్యను మనము ఏ విధంగా మన హృదయంలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాయకుడిని మనము మన యొక్క గ్రామంలోకి కానీ మన కుటుంబంలోనికి కానీ ఆహ్వానించడం ద్వారా మనకు కలిగే సంతోషం అంతో ఇంతో కాదు. మనము పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులను ఆహ్వానించడం వలన మనం ఏమనుకుంటున్నాం, మనకు ఆ వ్యక్తి పరిచయం అని చెప్పి గొప్పగా మనము ఫీల్ అవుతూ ఉంటున్నాం. కానీ దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించటం వలన ఎన్నో గొప్ప మేలులు నీ జీవితంలో జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మేలులు మనము బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనములు గమనించినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనము 11 వచనములు గమనించినట్లయితే, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనము గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం ఉండెను. మనము ఏ రీతిగా అయితే మనము గొప్ప గొప్ప వ్యక్తులను మనము మన యొక్క ఫంక్షన్లకు మన కుటుంబంకి ఆహ్వానిస్తామో, ఇక్కడ కూడా ఈ ఒక కుటుంబం ఏం చేసింది అంటే, కానాను ఊరిలో ఒక వివాహం ఉండెను, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏ విషయంలోనైనా కానీ దేవుణ్ణి మనము ఆహ్వానిస్తుంటున్నామా మన జీవితంలోనికి? మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఎటువంటి గొప్ప కార్యం జరిగినా మనము మొదటగా ఎవరిని ఆహ్వానిస్తుంటున్నాం? ఒకసారి మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. మనము మన జీవితంలో దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా,
లేకపోతే లోకానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఇక్కడ మనము కానాను ఊరిలో ఏం చేసినారు, యేసు తల్లి అక్కడ ఉండేను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడ యేసయ్య ఉండటం వలన ఆ వివాహంలో జరిగే ఆశ్చర్య కార్యం మనం చూస్తాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో యేసయ్య ఉండాలి, యేసయ్యను ప్రతి కుటుంబము ఆహ్వానించాలి, ప్రతి వ్యక్తి యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. యేసు తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యేసు తల్లి ఏం చేసింది, అక్కడ ఆ వివాహములో యేసయ్య, ఆయన శిష్యులు, ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ ఆ పెండ్లికి పిలువబడినారు. ఆ పెండ్లిలో ఏం జరిగింది అంటే ద్రాక్షరసము అయిపోయింది కదా. మనం గమనించినట్లయితే ఏదైనా వివాహంలో భోజనాలు అయిపోయినప్పుడు ఆ యొక్క కుటుంబ పెద్దలు, ఆ పెళ్లి పెద్దలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అలాంటి సమస్యనే వచ్చింది. అక్కడ ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి యేసయ్య వైపు చూసింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెప్పునది చేయుడని చెప్పినప్పుడు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఏం చెప్పినాడు, ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా, మన ఇంట్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు, యేసయ్య మన గృహంలో ఉన్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకోసం మనం చేయవలసిందల్లా యేసయ్యకు మనము మొదటగా ఇంపార్టెన్స్ ఇవ్వాలా, యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలా. దానివల్ల మన కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ యేసయ్య నీ కుటుంబంలో నీ పక్కగా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ సమస్యను నువ్వు ఏం చేయొచ్చు అంటే యేసయ్య దృష్టికి తీసుకెళ్ళవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం చూపగల యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానిస్తుంటున్నామా, లేకపోతే పరిష్కారమే చూపలేనటువంటి ఈ లోక నాయకులను మనం వెంటపడి తిరుగుతూ ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. ఎందుకంటే యేసయ్య అన్నీ కూడా గుప్తమై ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న కథ చెప్తే, నేను ఒక కోటీశ్వరుడు ఉన్నాడంట. ఆ కోటీశ్వరునికి ఒకగానొక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి సైన్యంలో పనిచేయాలని ఆశతో సైన్యంలో చేరడం జరిగింది. ఒక సిచ్యుయేషన్లో, ఆ పోరాటంలో ఆ యొక్క ఒకగానొక కొడుకు మరణించడం జరిగింది. మరణించినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైనికులు అందరూ తన ఫ్రెండ్స్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క బ్లడ్తో ఒక చిత్రపటాన్ని గీయడం జరిగింది. ఆ చిత్రపటాన్ని గీసి తండ్రికి వాళ్ళు బహుకరించడం జరిగింది. తండ్రికి బహుకరించినప్పుడు ఈ తండ్రి చాలా కలెక్షన్ చేసేవాడట. పురాతన వస్తువులు అయితేనేమి, రకరకాల గ్యాలరీస్ అన్నీ కలెక్ట్ చేసి తన యొక్క రూమ్లో పెట్టుకున్నాడంట. వాటి మధ్యలో సెంట్రల్ అట్రాక్షన్గా ఉండేటట్ట తన కొడుకు చిత్రపటం పెట్టాడంట. తన కొడుకు చిత్రపటము వాళ్ళ రక్తంతో గీయడం జరిగింది కాబట్టి అది విరిగి నలిగి అందవిహీనంగా తయారైందంట ఆ చిత్రపటం. ఈ కాలక్రమేణా ఈ యొక్క కోటీశ్వరుడు కూడా చనిపోవడం జరిగిందంట. చనిపోవడం జరిగినప్పుడు ఆ యొక్క ఆచారం ప్రకారం వాళ్ళకి ఎవరు లేనప్పుడు ఆ యొక్క వస్తువులను వాళ్ళు వేలం వేస్తారంట. వేలం వేసేటప్పుడు అందరూ వేలం వేసేయడానికి అందరినీ పిలిచినారు. అందరూ వచ్చి కూర్చున్నారు. వేలం స్టార్ట్ అవ్వబోతుంది. మొదటగా ఆ లాయర్లు అందరు కలిసి ఆయన యొక్క వీలునామాలో మొదటగా ఈ దాన్ని వేలం వేయాలి, దీని తర్వాతనే మిగతావి వేలం వేయాలని ఉంది. కాబట్టి మొదటగా తన కొడుకు చిత్రపటాన్ని వేలం వేయటానికి పూనుకున్నారంట.
వేలం వేయడానికి స్టార్ట్ చేసినారు. 1 దేనారం అన్నారు. ఎవ్వరు ఫస్ట్ మొదటగా 5 దేనారాలు అని చెప్పినారు. 5 దేనారాలు అంటే ఎవరు రాలేదు. 4 దేనారాలు అన్నారు, ఎవరు రాలేదు. అందరూ అంటున్నారు ఇది వదిలేసేయండి, నెక్స్ట్ వేరేది వేయండి, నెక్స్ట్ మంచిగా ఉండే వస్తువులు అని చెప్పి మిగతా వస్తువుల మీద వారు ఆశపడినారు, కానీ ఈ ఫోటో మీద ఆశపడలేదు. అందరూ వద్దు వద్దు అని అందరూ కూడా హేళనతో తృణీకరిస్తున్నారు ఆ ఫోటోని. అలా తృణీకరిస్తున్నప్పుడు అక్కడ పనిచేసే తోటమాలి ఏం చేశాడంటే, అయ్యా నా దగ్గర 2 దేనారాలు ఉన్నాయి, మా అయ్యగారి కుమారుడు కాబట్టి ఆ యొక్క ఫోటోను నాకు ఇవ్వండి అయ్యా, నేను నా రూమ్లో పెట్టుకుంటాని అడగడం జరిగిందంట. ఆ వేలానికి వచ్చినటువంటి మిగతా వాళ్ళందరూ ఇచ్చేసే అన్నారంట. సరేలేని ఆయనకు ఇవ్వడం జరిగిందంట. ఆయన ఆ యొక్క కుమారుని యొక్క ఆ యొక్క చిత్రపటాన్ని సంతోషంగా ఆహ్వానించినాడు, యాక్సెప్ట్ చేసినాడు. అప్పుడు వేలం వేసే అధికారులు ఏం చేసినట్ట, ఇంతటితో ఈ వేలం అయిపోయింది అని చెప్పినాడంట. ఎందుకు అంటే ఎవరైతే తన కుమారుని ప్రేమిస్తారో, ఎవరైతే తన కుమారుని యాక్సెప్ట్ చేస్తారో వారికే ఈ మొత్తం ఆస్తి అంతా చెల్లుతుందని చెప్పి ఆ యొక్క వీలునామాలో రాయడం జరిగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనము సమస్యలకు పరిష్కారం చూపగల యేసయ్యను తప్పించి మిగతా నాయకుల చుట్టూ మనము తిరుగుతూ ఉంటాం. కానీ మన సమస్యకు ఎవరి దగ్గర పరిష్కారం ఉంది అంటే యేసయ్య దగ్గరే పరిష్కారం ఉంది. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు ఏవి కావాలన్నా కానీ సమస్తము కూడా ఆయన యందే ఉన్నాయి. కాబట్టి యేసయ్యను తప్ప మనము ఈ లోకాన్ని ప్రేమిస్తుంటున్నాం. దేవా నాకు ఆశీర్వాదాలు, దేవా నాకు అవి, దేవా నాకు ఇవి అని ప్రతిరోజు మనము దేవుని అడుగుతున్నాం. కానీ యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రా ప్రభువా, నువ్వు నా హృదయంలో ఉండు ప్రభువా, ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండు ప్రభువా అని దేవుని అడుగుతున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చివరి భాగం, మొదటి వచనం చివరి భాగంలో, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని భయపడద్దు అని సెలవిచ్చినటువంటి యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించలేకపోతుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కానాను వివాహంలో అయితే యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. భయపడద్దు, నేను నీకు ఉన్నాను అని సెలవిచ్చినటువంటి యేసయ్యను తప్ప మనము ఇతర వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నామేమో. ఈరోజు మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీకు ఏమి కావాలన్నా నేను ఇస్తాను, నీ సమస్యలకు నేను పరిష్కారం చూపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యములో అన్నీ ఉన్నాయి. మనము చేయవలసిందల్లా దేవుని వాక్యము ప్రతి దినము ధ్యానించినప్పుడు నీ సమస్యలకు దేవుని వాక్యము పరిష్కారం చూపగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎన్నెన్నో తిరుగుతుండొచ్చు, ఏ ప్రాంతాల్లో తిరుగుతుండొచ్చు పరిష్కారం కోసం. కానీ ఒక్కసారి దేవుని దగ్గరకు రా, దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించు, దేవుని వాక్యం చదువు, ఆ వాక్యమే నీకు పరిష్కారం చూపిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదురును, ఆ వాక్యమే దేవుడై ఉండను. దేవుడైనటువంటి వాక్యము నీ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా జీవిస్తుంటున్నాం? ఇక్కడైతే కానాను వివాహంలో వచ్చినటువంటి సమస్యకు దేవుడు పరిష్కారం చూపగలిగినాడు. అంతేకాకుండా మనకు దావీదు గురించి తెలుసు. దావీదు గొల్యాతు లాంటి పెద్ద సమస్య ఇశ్రాయేల్ జనాంగానికి వచ్చింది. అలాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు దావీదు ఏమంటున్నాడు, భయపడను నేను, ఎందుకంటే నా వెనక ఉన్నవాడు, నా తోడుగా ఉన్నవాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడను అంటున్నాడు. కానీ ఇశ్రాయేల్ జనాంగము ఈ గొల్యాతును చూసినప్పుడు ఆ సమస్యను చూసి భయపడి పారిపోయారు. కానీ దావీదు భయపడలేదు, ఎందుకంటే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి. నీకు గొల్యాతు లాంటి గొప్ప గొప్ప సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు నీ జీవితంలోనికి రావచ్చు. వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే దావీదు లెక్క చెప్పాలి,
నా పక్షాన ఉన్నవాడు సైన్యములకు అధిపత్యకు యెహోవా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను, నేను ఆయన సొత్తు అని మనము ధైర్యంగా చెప్పగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చెప్పగలుగుతావో నీ సమస్యకు పరిష్కారం చూపగల దేవుడు మన దేవుడు. ఈరోజు గొల్యాతు లాంటి సమస్య ఉన్నా దేవుని దృష్టికి తీసుకురా. కానాను వివాహంలో వచ్చినటువంటి సమస్య లాంటి సమస్యలు నీ కుటుంబంలో ఉన్నా దేవుని దృష్టికి తీసుకురా. ఎటువంటి సమస్యలోనైనా దేవుడు నిన్ను విడిపించి ఆ సమస్యలో విజయాన్ని నీకు ఇస్తాడు. దావీదుకి ఏ విధమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడో అలాంటి విజయాన్ని దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఈ లోకంలో ఒక్కసారి మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. రెండవదిగా గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గమనించినట్లయితే మనము ఇక్కడ ఆయన శిష్యులు దోణి ఎక్కి వెళ్తున్నారు. మనము 23 నుంచి 27 వచనాలు గమనించినట్లయితే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితానికి రక్షణ కలుగచేయువాడు దేవుడు. ఏ సమస్యలో నువ్వు ఉన్నా, ఏ బాధలో ఉన్నా నిన్ను రక్షించే దేవుడు నీ దేవుడు. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడొద్దండి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినా కానీ, అలల లాంటి సమస్యలు వచ్చినా కానీ నీ ప్రాణాన్ని రక్షించే దేవుడు మన దేవుడు. మనము చేయవలసిందల్లా ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించాలా. మనము ఆయనను మన జీవితంలోనికి యేసయ్యని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే యేసయ్య మనకు తోడుగా ఉంటాడో మన సమస్యలకు, మన జీవితానికి రక్షణ చూపించే దేవుడు యేసయ్య. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీలో సమస్యలున్నా, నీ జీవితానికి రక్షణ లేకపోయినా దేవుని దగ్గరకు రా, దేవుని అడుగు, నీ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతాడు, నీకు రక్షణ దయచేయగల దేవుడు మన దేవుడు. చివరిగా మనం గమనించినట్లయితే మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలునని ఆయనతో చెప్పాను. యేసు శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం ఉన్నాయి అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలి ఉన్న 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి
గంపలు నింపి 12 గంపలు నింపిరి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు ఎవరి హృదయంలోనికి దేవుని మనం ఆహ్వానిస్తే వారి జీవితాలలో సమృద్ధి అనేది ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రామంలో దేవుడు వాక్యం చెప్పేటప్పుడు ఈ ఆకలితో నిండి ఉన్నప్పుడు దేవుడు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించగా వీరేం చేసినారు? అందరూ తినగా కూడా 12 గంపలు మిగిలినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వారి కుటుంబంలో సమృద్ధి అనేది ఉంటుంది. అందుకోసం 23వ కీర్తన ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు కాపరిగా ఉన్నప్పుడు, దేవుని మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయాలకు ఎటువంటి లేమి అని ఉండదు, సమృద్ధి కలిగినటువంటి జీవితాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను మనము సరి చేసుకుందాం, పరిశీలించుకుందాం. నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలంటే యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. నీ కుటుంబంలో రక్షణ ఉండాలంటే యేసయ్యను నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. నీ కుటుంబంలో సమస్యలకు పరిష్కారం కావాలంటే యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఎందుకంటే యేసయ్య, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు. అందుకోసమే భయపడకండి, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిస్తుంటున్నామా? ఒకసారి మన జీవితాలను మనం సరి చేసుకుందాం. యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించడం వల్ల మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది, మనకు సమృద్ధి కలిగినటువంటి జీవితం దొరుకుతుంది. కాబట్టి ఇన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకొని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. యేసయ్య నా హృదయంలోనికి రా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు, నిన్ను కాపాడే బాధ్యత నాది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను మనము యేసయ్య చెంతకు, యేసయ్యను ఆహ్వానిస్తాం. యేసయ్య దగ్గరకు మనం అందరం వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం చేత జాలి చేత తన హస్తముల చాపి స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అవును తండ్రి, అవును ప్రభువా, యేసయ్యా స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యమనిడియు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ప్రార్థన చేసుకుందాం. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలకుల దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రభా మిమ్మల్ని ప్రభా తన హృదయంలోనికి ఆహ్వానించాలని తీర్మానం చేసుకున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. ఏ సమస్యలతో, ఏ బాధలతో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుకుంటున్నారో ప్రభా, వారికి మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు అని సెలవించిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ఇబ్బందులలో, బాధలలో, సమస్యల్లో అన్నింటిలో ప్రభా తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో నీ సన్నిధికి వచ్చిందో తెలిసిన దేవా, ఆ సమస్యల నుంచి ప్రభా ఇప్పుడే విడుదల అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిల్వ రక్తమే జయం, స్తోత్రం ప్రభా. యేసయ్యా మా కుటుంబానికి ప్రభా ప్రతిరోజు తోడుగా ఉండి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మమ్మల్ని ఒక సాధనాలుగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతలు ప్రభా. యేసయ్య నాన్న ప్రభా 15వ తేదీ ప్రభా జరిగినటువంటి ప్రభా పాస్టర్స్ క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దాతలు ముందుకు వచ్చి ప్రభా సహాయం చేసిన ప్రతి బిడ్డను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొచ్చున్నాం ప్రభా. పేరు పేరు వరుసన ప్రభా
ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండండి ప్రభా. వారికి ఇచ్చిన సమస్తం చుట్టూ ప్రభా మీరు కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఆ కార్యక్రమం అంతట్లో ఆద్యంతము మీరే ఉండి ప్రభా మీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. వాతావరణాన్ని అంతటి ప్రభా నీ ఆధీనంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎందరైతే యేసయ్యను వారి హృదయంలోనికి ఆహ్వానించిన బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.